మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధానంలో ఈ దినకాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము దిగితే దీవెన. క్రిందకు దిగితే దీవెన. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉంది అంటే, దిగుట అనుట తగ్గించుకొనుట. వేద గ్రంథం మాట్లాడుతూ ఉంది, తనను తాను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడట? హెచ్చించబడును అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. మనిషి తగ్గించుకోవడం అనేటటువంటిది చేతగానితనం కాదు ప్రియులారా. యేసు ప్రభుల వారు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చాడు. సో ఆయన చేతగాని వాడు కాదు, తనను తాను తగ్గించుకున్నాడు. దేనికోసం అంటే తండ్రి మాటకు విధేయుడై. తండ్రి నా నిమిత్తమై ఎవరు వెళ్తారు భూలోకానికి, నశించిపోతున్న సర్వమానవాళిని ఎవరు రక్షిస్తారు అన్నప్పుడు సింహాసనాసీనుడైన దేవుడు సింహాసనాన్ని విడిచాడు, దిగాడు. ఆయన ఘనపరచబడే స్థానంలోనికి వెళ్ళారు. అందుకే ఈ దినకాలమున కొన్ని విషయాలు మనం సమయానుకూలంగా ధ్యానం చేయబోతున్నాం. దిగిన వ్యక్తులు ఎలాగ దీవించబడ్డారో లేఖన భాగంలో నుంచి చూద్దాం. మొదటిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులారా, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, భక్తుడైనటువంటి యెషయా ఆత్మ నడిపింపు చేత దేవుని సంఘమైనటువంటి మనతో మాట్లాడుతూ 63వ అధ్యాయము 14వ వచనములో పశువుల గురించి మాట్లాడుతూ ఒక ఉదాహరణను మనకు తెలియచేస్తూ, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగచేసెను అని రాయబడింది. ఎవరు వారు? ఎవరు ఎక్కడికి దిగుతున్నారు? ఎందుకు యెషయా ఇలాగ మాట్లాడాడు అని మనం ఆలోచన చేస్తే, ఈ 63వ అధ్యాయాన్ని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే, ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇశ్రాయేలులను గురించి ఆయన మాట్లాడుతూ, వారు నా జనులు, అబద్ధమాడనేరని పిల్లలని వారికి రక్షకుడాయను అన్నాడు. అంటే దేవుడు తన ప్రజలను ఎలాగ ఏర్పరచుకున్నాడు అనంటే, వారు సత్యవంతులు అని, అబద్ధం ఆడేవారు కాదు అని, అక్రమమైనటువంటి మార్గములో నడిచేవారు కాదు అని, వారికి రక్షకుడాయను అని రాయబడింది. అయితే వారేం చేస్తున్నారు అనంటే, రక్షకుడైన దేవుని అడుగుజాడల్లో నడవకోకుండా అబద్ధాన్ని ఆధారము చేసుకుని, అక్రమమును ఆధారము చేసుకుని తమ జీవితాలను అలాగే కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక సంగతిని వివరించాడు. ఇటు స్థితి అంతా కూడా మంచిది కాదు, ఇటు అవిధేయత మీకు క్షేమమైనది కాదు. కాబట్టి ఇదిగో మీరు అబద్ధము చేత, అక్రమము చేత, అన్యాయము చేత సంపాదించిన సమకూర్చుకున్నది ఏది కూడా మీకు విశ్రాంతిని కలిగించదు, మీకు నెమ్మదిని కలిగించదు. కాబట్టి మీకు నెమ్మది కావాలి అంటే, మీకు విశ్రాంతి కావాలి అంటే, నా ప్రజలైనటువంటి మీరు ఏం చేయాలో తెలుసా అనడానికే 14వ వచనంలో అన్నాడు, పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు అన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, కాపరికి పశువులను మేపే విధానము తెలుసు. ఒక కాపరి ఎత్తైన పర్వతము మీదికి పశువులను ఒడివడిగా తోలుతాడు. అవి గొర్రెలైనప్పటికీ లేదా ఎడ్లైనప్పటికీ ఆవులైనప్పటికీ
ఎత్తుకు తోలుతాడు. ఎందుకో తెలుసా? ఎత్తైనటువంటి ప్రదేశము మీద పచ్చిక ఎక్కువగా ఉంటుంది. సహజంగా ఈ యొక్క పశువులన్నీ కూడా ఆ యొక్క పర్వతము చుట్టూ మేసేసి వెళ్ళిపోతాయి. పైకి ఎక్కడానికి ఇష్టపడవు, అది ప్రయాసతో కూడింది కాబట్టి. కానీ కాపరి ఏం చేస్తాడంటే వాటిని పైకి తోలుతాడు. ఎందుకయ్యా పైకి ఎక్కడం కష్టంతో కూడింది కదా అని అంటే, పైన నెమ్మది ఉంది, సమృద్ధి అయిన ఆహారం ఉంది, అది నాకు తెలుసు కాబట్టి నేను ఈ పశువులను పైకి తోలుతున్నాను అని. మాకు కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్నదమ్ములు మాకున్నటువంటి మేకలను, ఎడ్లను మేపడానికి మా పొలము ప్రక్కలో ఉన్నటువంటి కొండకు వెళ్ళేవారు. అక్కడికి వెళ్ళినప్పుడు వారు ఆ పశువులను పైకి తోలేవారు. ఎందుకు అనంటే పైన చాలా పచ్చిక ఉంటుంది. ఏ కాపరైనా కింద కింద మేపేసుకొని వెళ్ళిపోతాడు. పైకి పశువులు ఎక్కడము కష్టమే, మనం ఎక్కడము కష్టమే కాబట్టి పైకి తోలరు. అయితే మా అన్నలు పైకి తోలినప్పుడు పైన సమృద్ధి అయిన పచ్చిక ఉండేది. ఇవి పైకి ఎక్కడము కష్టమే, కానీ పైకి ఎక్కిన తర్వాత సమృద్ధిగా భుజించేవి. అవి భుజించిన తర్వాత కిందికి వచ్చేటప్పుడు కాపరి వాటిని భారంగా ముందుకు తోలడు. వాటిని అవి కడుపు నిండుత ఆహారం తిన్నాయి కాబట్టి మెల్లగా దిగడానికి వాటికి సమయాన్ని ఇచ్చేవాడు. ఇప్పుడు అన్నాడు, పల్లమునకు దిగు పశువులు అంటే కిందికి దిగేటటువంటి పశువులు పైన సమృద్ధి అయిన ఆహారాన్ని మేసాయి, కిందికి రాగానే ఏం పొందుతున్నాయి? అవి విశ్రాంతి. ఇక ఇంటికి వచ్చి అవి మళ్ళీ ఏం ప్రయాసపడాల్సిన పని లేదు, విశ్రాంతి తీసుకోవడం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, మీ అక్రమమును విడిచి, మీ అన్యాయమును విడిచి, మీ అబద్ధమును విడిచి, మీ అవిధేయతను విడిచి పైనున్న దేవుడనైనటువంటి నన్ను వెతికి నా మాటలను మీరు భుజించగలిగితే యెహోవా ఆత్మ మీకు ఏం కలుగు చేస్తుంది? విశ్రాంతిని కలుగు చేస్తుంది అన్నాడు ప్రభునందు ప్రియులారా. దేవుని మాటలు కష్టమే. లోకములో తప్పు చేయడం చాలా సులభం. చూడండి ప్రియులారా, నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం. నీతితో కూడినది కొంతైనా చాలు అంటాడు భక్తుడు వేద గ్రంథములో. కాబట్టి నిజాయితీతో, నీతితో బ్రతకడం చాలా కష్టం. కానీ అక్రమంతో బ్రతకడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఒక వ్యక్తికి నెలకు 30,000 జీతం ఇస్తే 30,000తో తన ఇంటి బాడుగను కట్టుకుంటూ, తన పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాన్ని పోషించుకుంటూ, వాహనంలో పెట్రోల్ పోసుకుంటూ ఆ జీతంతో బ్రతకడం కష్టమే. కానీ ఫైల్లో ఒక సంతకం పెట్టి ఒక 10,000 తీసుకోవడం చాలా ఈజీ. అయితే ప్రియులారా, ఈ కష్టమైన దాని వెనక నెమ్మది ఉంది. ఈ సుఖము అనబడే దాని వెనక అవమానం ఉంది ప్రియులారా. లోకంలో మనం చూస్తున్నాం, అబద్ధము చేత, అన్యాయము చేత గొప్ప గొప్ప అధికారిగా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తులుగా ఉన్న వ్యక్తులు అనేక మంది సస్పెండ్ అయ్యి, వారికి ఇక జీతం ఉండదు, పెన్షన్ ఉండదు, వారి జీవితం అంతా కూడా యాతన పడుతూ బ్రతకడం, వారు వారి కుటుంబాలకు శపితముగా జీవించేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం. నాకు చాలామంది తెలుసు ప్రభునందు ప్రియులారా. ఒక ఇంటికి నేను వెళ్ళాను. ఆయన ఎంఆర్ఓ, తహసీల్దార్గా ఉన్నటువంటి ఆయన లంచము తీసుకుంటూ పట్టుబడ్డాడట. తత్ఫలితం ఏమైంది అనంటే, అన్ని ఏళ్ళు కాపాడుకున్నటువంటి సాక్ష్య జీవితము పోయింది, ఉద్యోగము పోయింది, ఇప్పుడు అతనికి పెన్షను లేదు, మిగతా కాలంలో జీతము లేదు, తన బిడ్డల జీవనం మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి పరిస్థితి, గౌరవము కోల్పోయిన పరిస్థితి. అందుకే దేవుడు ఏం మాట్లాడాడు అని మీరు 63వ అధ్యాయం 8వ వచనాన్ని చదివితే, వారు అబద్ధమాడనేరని పిల్లలు అనుకొని నేను వారికి రక్షకుడయ్యాను. అయితే వారు ఇంకా అబద్ధమాడుతూనే ఉన్నారు, ఇంకా విధేయతలో నడుస్తూనే ఉన్నారు, ఇంకా వారు తిరుగుబాటు చేయుచూనే ఉన్నారు, ఇంకా వారు నన్ను దుఃఖింపచేస్తూ నాకు విరోధిగానే బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఈరోజు నేనేం చెప్తున్నాను అని అంటే, కడుపు నిండుతా ఎత్తైన పర్వతములో భోంచేసి ఆ పర్వతాన్ని దిగినటువంటి
ఆ యొక్క పశువులు ఇంటి దగ్గర ఎంత నెమ్మది పొందుతాయో నా మాటలు మీకు అంత నెమ్మదిని కలిగిస్తాయి అన్నాడు ప్రియులారా. అందుకే ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నటువంటి మన జీవితాలలో అక్రమమును విడిస్తేనే నెమ్మది. చాలామంది అవిధేయులుగా, అసహ్యులుగా, అక్రమమైన సంపాదన, అక్రమమైన జీవితంలో సంతృప్తి ఉంది అనుకుంటారు. కానీ నువ్వు ఆ అక్రమాన్ని విడిచిపెట్టు, అందులో నుంచి దిగిపోగలిగినావంటే నీకు విశ్రాంతి కలుగుతుంది. ఒక 3 కుటుంబాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వారు దిగినందుకు ఎంతగా దీవించబడ్డారో మీకు జ్ఞాపకం చేస్తాను. వారు తగ్గించుకున్నందుకు ఎంతగా దీవించబడ్డారో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరంగా ఉండుట కొరకే. మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 65వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మీరు వింటున్న ప్రతి మాట వెనక దిగుట లేదా దిగి అన్న మాటలే కనిపిస్తాయి. దిగిన వ్యక్తులు ఎలాగ దీవించబడ్డారో మీకు నేను జ్ఞాపకం చేస్తాను. 24వ అధ్యాయం ఆదికాండము 64వ వచనం. రిబ్కా కన్నులెత్తి చూచిన ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి ఏం చేసిందట? దిగి. చాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అక్కడ ఏం కనిపిస్తుంది అంటే రిబ్కా ఒంటె మీద నుండి దిగి అని వ్రాయబడింది. దేవుని దాసుడైనటువంటి అబ్రహాము తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు, వివాహం చేయాలనుకున్నప్పుడు, తను నివసిస్తున్న చోటులో చాలామంది యవన బిడ్డలు ఉన్నారు, వివాహానికి తగువైనటువంటి వ్యక్తులు. కానీ అబ్రహాము వారెవ్వరిని ఇష్టపడలేదు. కారణం ఏంటంటే వీరు అన్యులు, వీరు ప్రభువును ఎరగనటువంటి వారు కాబట్టి వీరు వద్దు, నా వాళ్ళు అనబడేవారు, ప్రభువును ఎరిగిన వారు, ఆరాధికులైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు కావాలి అన్న ఆలోచన కలిగినటువంటి వాడై ఏలియాజరుకు చెప్పాడు, నీవు ఇదిగో నా బంధువుల యొద్దకు వెళ్ళి నా కుమారుని కొరకు ఒక చక్కటి కుమార్తెను సిద్ధపరిచి ఆమెను తోడుకొనురా, నువ్వు వివాహం చేయాలి అని చెప్పి తన ఇంటి పెద్దదాసుడైన ఏలియాజరుకు భారం పెట్టాడు. ఇప్పుడు ఏలియాజరు కొన్ని మాటలు అడిగాడు. ఎలాగా నేను అని అంటే, ఏం పర్లేదు, నా దేవుడు కార్యం సఫలం చేస్తాడు, నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఏలియాజరు కూడా ప్రార్థనాపరుడే ప్రియులారా. ప్రార్థన చేసుకొని పనిని ప్రారంభించి వెళ్ళిపోయాడు. చివరికి ఒక ప్రాంతంలోనికి వచ్చి దిగాడు. అక్కడ యవన ఆడపిల్లలందరూ కూడా నీళ్లు చేదుకోవడానికి బావికి వస్తూ ఉంటే అక్కడ కూర్చొని ఈయన ప్రార్థన చేశాడు. నా దేవుడు, నా యజమానుని యొక్క దేవుడు, నా కార్యమును సఫలము చేసేటటువంటి వాడు అని ఆలోచించి అక్కడున్నటువంటి తను ఒక యవన బిడ్డలందరూ నీళ్ళకు వస్తూ ఉన్నప్పుడు తన మనస్సులో అనుకున్నాడు, నాకు ఎవరైతే నా యొక్క ఒంటెలకు నీళ్లు చేది పోస్తారో వారు నేను అడగకోకుండానే నా ఇంటికి రమ్మని నన్ను ఆహ్వానం ఇస్తారో వారే నిజంగా నా దేవుడు నాకు సిద్ధపరిచినటువంటి, నా యజమానుని కొడుకు సిద్ధపరిచినటువంటి భార్య అని అనుకున్నాడు. అలాగే జరిగింది. లాబాను కూతురైనటువంటి రిబ్కా నీళ్ళకు వచ్చింది. ఈయన ఏలియాజరు దాహానికి నీళ్ళు అడిగాడు. నీకు మాత్రమేంటయ్యా, నీ ఒంటెలకు అన్నిటికీ నేను నీళ్లు చేది పోస్తాను అనింది. అమ్మ, ఈ రాత్రి మేము ఉండడానికి ఏమైనా స్థలం ఉందంటే, ఓ మా ఇంట్లో చాలా స్థలం ఉంది, నీ ఒంటెలకు కూడా కావలసిన మేత ఉంది, రా అని చెప్పగానే నా దేవుడు నా కార్యం సఫలం చేశాడు అనుకుని ఆ ఇంటికి వెళ్ళాడు. లాబానుతో మాట్లాడాడు. ఆ యొక్క అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు విషయాలన్నీ కూడా చెప్పాడు. నేను ఇలాగ నా దేవుని పని మీద, నా యజమానుడి పని మీద వచ్చాను, నా దేవుడు నా కార్యం సఫలం చేశాడు, ఇవన్నీ కూడా చెప్పాడు. అయ్యా, మీకు అనుకూలమైతే మీ అమ్మాయిని నా చేత పంపిస్తే కదా నేను తీసుకుని వెళ్ళిపోతాను, నా యజమానునికి కుమారుడికి నేను ఈమెను భారీగా చేస్తాను అని చెబితే వాళ్ళు కూడా అడిగారు, అమ్మ వెళ్ళడం నీకు ఇష్టమేనంటే నేను వెళ్తాను అని ఆ రిబ్కమ్మ అనింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఆ బిడ్డను దీవించి పంపించారు. ఇప్పుడు ఆమె ఒంటెల మీద కూర్చొని వస్తూ ఉన్నప్పుడు ఒకసారిగా ఆమె స్థితి మారిపోయింది. ఎలాగ మారిపోయిందో తెలుసా? నీళ్లు చేదుకునేటటువంటిది, ఒంటెలకు నీళ్లు పెట్టినటువంటిది,
కానీ ఈరోజు ఒంటెల మీద విహరిస్తూ వస్తుంది. ఇప్పుడు ఎక్కడో పొలములో ధ్యానిస్తున్నటువంటి ఇస్సాకు గారు ఎదురుగా వస్తూ ఉంటే ఈమె అడిగింది, ఎవరు ఆయన అని చెప్పేసి అంటే, అతనేనమ్మా నా యజమాని యొక్క కుమారుడు, అతనికే నువ్వు భార్య కావాల్సింది అని చెప్పగానే రిబ్కా తన ఇంకా భర్త కాలేదండి అతనే అని తెలుసుకోగానే వెంటనే ఆమె ఒంటె దిగి అని వ్రాయబడింది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, తను వస్తున్నటువంటి సమయంలో తనకు గౌరవం కావాలి అని, తనకు ఆధిక్యత కావాలి అని రిబ్కమ్మ కోరుకోవడం లేదు, కానీ ఒంటెలు దిగింది. అక్కడ రాయబడినటువంటి మాటను చూస్తూ ఉన్నప్పుడు ముసుగు వేసుకొని అతని ఎదుట నిలవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు నాకు ప్రియమైనటువంటి వారులారా, రిబ్కా ఎప్పుడైతే ఒంటె దిగిందో ఇస్సాకు యొక్క యావదాస్తికి యజమానురాలయ్యింది. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు దిగితే దీవించబడతావు. దేవుని సంఘములో తగ్గించబడితే నువ్వు హెచ్చించబడతావు. దేవుని పని కొరకు, నీ యజమానుడైన దేవుని పని కొరకు నిన్ను నీవు సమర్పించుకొని దిగావు అని అంటే నీ దేవుడు నిన్ను ఘనముగా దీవిస్తాడు. ప్రభునందు ప్రియులారా, వధువైన సంఘము, వరుడైన యజమానుడైన దేవుని ఎదుట ఎల్లప్పుడూ తగ్గించుకొని ఉండాలి. సంఘములో నాకేదో గొప్ప ఆధిక్యత కావాలని కోరుకోకూడదు. ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు ఈ దేవుని సేవకుడు ధైర్యంగా చెప్పగలడండి. ఎన్నో పర్యాయములు నా విశ్వాస జీవితాన్ని, సేవా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత దేవుని మందిరములో ఎంతగా తగ్గించుకుని పని చేశాను అంటే, ఒక ఆడపిల్లలు, ఒక స్త్రీలు చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మందిరంలో నేను చేసేవాడిని ఇష్టపడి. ఎవరో ఒక మందిరాన్ని కట్టి ఆ మందిరంలో కొద్ది రోజులు మీరు సేవ చేయండి అని అంటే ఆ యొక్క మందిరాన్ని అంతటిని నేను శుభ్రపరిచేవాడిని. చీపురు పెట్టి కసు అంతా కొట్టడమే కాకుండా ఆ మందిరాన్ని అంతటిని కూడా కడిగేవాడిని, శుభ్రపరుచుకునేవాడిని. మందిరమే మీద, దేవుని ఇంటి మీద నాకున్న ఆసక్తిని బట్టి ఈరోజు నా దేవుడు నన్ను ఎంతగా దీవించాడు అని అంటే, దిగిన నేను చదువుకున్నాను, నేను పాస్టర్ను, నేనేం పని చేయకూడదు, ఇలాంటివి కాకుండా నా దేవుని పని అని నేను దిగినందుకు నా దేవుడు తన సంఘము మీద కాపరిగా ఉంచడమే కాకుండా అనేకమైనటువంటి వనరులతో, మేలులతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. రిబ్కమ్మ ఎప్పుడైతే దిగిందో దీవించబడింది. ప్రభునందు ప్రియులారా, మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, అహష్వేరోషు రాజు ఉన్నాడు, అతని భార్య వస్తి తన జనులందరి ఎదుట ఆమె గణపరచాలి అని అనుకున్నాడు, ఆమెను చూపించాలి అనుకున్నాడు ఆ రాజు. కానీ విషయం ఏంటి అనంటే, వస్తి కోరేషు యొక్క పరిపాలనలో, లేకపోతే అతని దగ్గరికి రానందుకు ఆమె తృణీకరించబడింది. కాబట్టి ఇప్పుడు రిబ్కమ్మ మనకు ఏం పాఠం తెలియచేస్తుంది అని అంటే, రిబ్కా నేను ఇంటికి కాబోతున్న యజమానురాలను కాబట్టి పొలం దగ్గర ఎందుకయ్యా, ఇంటి దగ్గరికి తీసుకుపోదండి ఒంటే అని చెప్పలేదు, కానీ ఆమె దిగింది, గొప్పగా దీవించబడింది. ప్రియులారా, కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ నీ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు దీవించబడతావు. ప్రభునందు ప్రియులారా, గొప్ప గొప్ప దైవజనుల యొక్క చరిత్రలను కొన్ని ధ్యానం చేస్తున్నప్పుడు గొప్ప దైవజనుడైనటువంటి భక్త సింగ్ గారు, ఉన్నతమైనటువంటి సేవ చేసిన గొప్ప దైవజనుడు, తండ్రి సమానులు. భక్సింగరాయ్ గారి దగ్గరికి చాలామంది ఆయన సంఘానికి వచ్చేవాళ్ళట. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఉన్నతమైన సంపన్నమైనటువంటి కుటుంబాలుగా ఉన్న వ్యక్తులు. అయ్యా భక్సింగ్ అన్న గారు, మీతో కలిసి మేము సేవ చేస్తాం అని అంటే, నాతో మీరు సేవ చేస్తారా, రైట్ రండి సంఘానికి అని పిలిచి, సంఘంలోనికి వచ్చిన తర్వాత మీరు సేవలో దీవించబడాలి అంటే, నాతో పాటు సేవ చేయాలంటే, ఐఏఎస్ కదా, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఇది అయినప్పటికీ మందిరంలో నువ్వు వెళ్ళి బాత్రూంలు కడుగుపో. వాళ్ళు వెళ్ళి బాత్రూంలు కడిగేవారంట. ప్రియులారా, భక్సింగ్ గారు చెప్తే వాళ్ళు వెళ్ళి బాత్రూములు, లెట్రిన్స్ అన్ని కడిగేవారు. వాళ్ళ కింద పనిచేసేటటువంటి అటెండర్లు చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. అమ్మో, కలెక్టర్ గారు చెప్తే మేమందరం ఒరిగిపోతాం, భయపడిపోతామే, కలెక్టర్ గారు ఏంటి బాత్రూములు కడుగుతున్నారు అని. వారు దిగారు, ప్రభుతో ఉంటారన్న కృతనిశ్చయం ఉంది. ప్రియులారా, కాబట్టి నువ్వు ఎప్పుడైతే దిగుతావో, నీ స్థాయిలో నుంచి దేవుని పని కొరకు దిగుతావో, యజమానుడైన దేవుని కోసం దిగుతావో, నువ్వు దీవించబడతావు. ప్రియులారా, కాబట్టి దిగిన రిబ్కమ్మ 318 మంది కలిగినటువంటి పనివాళ్ళు కలిగినటువంటి అబ్రహాము కుటుంబంలో కోడలైంది, యజమానురాలైంది, ధన్యురాలైంది.
రెండో వ్యక్తిని మీకు నేను చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుదాం. 23వ వచనాన్ని మనం చదువుకుందాం. అబీగయేలు దావీదును కనుగొని గార్దబము మీద నుండి త్వరగా దిగి, చూసారా, త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను చాలు ప్రభునందు ప్రియులారా. ఇక్కడ మనం చూస్తే ఎవరు ఈ అబీగయేలు అంటే నాబాలు అనబడేటటువంటి వ్యక్తి యొక్క భార్య. ఈ నాబాలు ఆస్తిపరుడు, సంపన్నుడు, దేవుని యొక్క సంతతిలో నుంచి వచ్చిన వాడే, కాలేబు సంతతి వాడు, మోటువాడు, దుర్మార్గుడు. తన తిండి తను తినేవాడే తప్ప తన దగ్గర మిగిలిన దాన్ని కూడా ఎవరికి దానం చేసేవాడు కాదు. ఇప్పుడు దావీదు సౌలు తరుముతుంటే పారిపోయి అరణ్యములో ఉన్నాడు. అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు యొక్క పని వాళ్ళు, గొర్రెలు మేపేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ అరణ్యములో ఉన్నప్పుడు ఈ దావీదు ఏం చేశాడు అని అంటే, ఆ నాబాలు యొక్క పశుల కాపరులకు తోడుగా ఉంటూ దావీదుతో పాటు ఉన్నటువంటి 400 మంది కలిసి ఈ యొక్క నాబాలు యొక్క పశువులను ఏవి కూడా దొంగలు రాకోకుండా, విష క్రూర మృగాలు ఏవి కూడా దొంగిలించుకు తినివేయకోకుండా వీళ్ళు కాపలా కాసేవాళ్ళు, తోడుగా ఉండేవాళ్ళు వాళ్ళకు. ఇలాగ అడవిలో ఉన్నటువంటి దావీదుకు ఆహారపు కొరత ఏర్పడినప్పుడు తన పని వాళ్ళతో అన్నాడు, అయ్యా, మీ యజమానుడు మరి పశువులకు ఆ యొక్క బొచ్చు కత్తిరించేటప్పుడు తప్పనిసరిగా అది శుభదినం కాబట్టి ఇతరులకు దానం చేస్తారు కదా, ఆ సమయం ఎప్పుడో చెప్పండి అంటే ఆ సమయం చెప్పారు. ఆ సమయంలో దావీదు తన దగ్గర ఉన్న పని వాళ్ళను పంపించి, మీరు నాబాలు దగ్గరికి వెళ్ళి, మేము మీ వాళ్ళకి ఎంతో మేలు చేశాము అడవిలో ఉన్నప్పుడు, కాబట్టి మేము శుభదినాన్ని వచ్చాం కాబట్టి ఇదిగో మాకు కొంత ఆహారం ఇస్తే మేము ఇట్లా అరణ్యంలో ఉన్నాం, మేము కూడా జీవిస్తామని చెప్పి అడుగుపోండి అని నాబాలు దగ్గరికి మనుషులను పంపిస్తే, నాబాలు అన్నాడు, తమ యజమానుని ఎదుట పారిపోయిన ప్రతి వారికి మేము ఆహారం పెట్టడానికి ఏమైనా తెరిపాం, ఊరికే వస్తుందా మాకు? దావీదేవుడు, దావీదు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, లేదు పో అని చెప్పి పంపించాడు. ఆ మాట వచ్చి దావీదు దగ్గర ఉన్నటువంటి సైనికుడు దావీదుకు చెప్పగానే దావీదు ఉగ్రుడై, మనం ఇంత మేలు చేశాం, కొంత కూడా కృతజ్ఞత లేదు చూడు నాబాలు ఇంటి వాళ్ళందరినీ నేను చంపేస్తాను ఈరోజు, వారి ఇంట్లో ఒక్క మగపిల్లవాడు కూడా లేకోకుండా తుత్తునీయులుగా నరికేస్తాను, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని చంపడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ విషయం అంతా కూడా నాబాలు దగ్గర దావీదు యొక్క అరణ్యములో పనిచేసేటటువంటి ఒక పనివాడు, అంటే నాబాలు పనివాడు విని వెంటనే వెళ్ళి నాబాలు భార్య అయినటువంటి అబీగయలుకు చెప్పాడమ్మా, దావీదు చాలా మంచివాడు, మేము పొలంలో అరణ్యంలో ఉన్నప్పుడు మన పశువులకు చాలా సాయం చేశారు వాళ్ళు, శుభదినాన్ని ఏదో కొంత ఆహారం అడిగితే నా యజమానుడు దుర్మార్గుడమ్మ, వాళ్ళకి ఆహారం ఇవ్వకపోగా అవమానపరిచి పంపించేశాడు అని చెప్పగానే సంపన్నురాలైనటువంటి అబీగయలు రొట్టెలను ద్రాక్షారసాన్ని సిద్ధం చేసుకొని ఒక పనివానితో చెబుతుంది, నువ్వు వేగంగా ఈ యొక్క గార్దబాన్ని తోలు, దావీదు ఇంటికి రాక ముందుగానే నేను కలుసుకోవాలి అని చెప్పేసి వెళ్ళింది. ఇప్పుడు దావీదు ఎదురుగా సైన్యంతో వస్తూ ఉన్నప్పుడు అబీగయలు, నేను కూడా ధనవంతురాలునే కాబట్టి, నాబాలు భార్యను ధన సంపన్నురాలను కాబట్టి ఒక పనివాణ్ణి పంపించి దావీదుతో మాట్లాడమని చెప్పడం లేదు, అక్కడ రాయబడింది గార్దబము దిగి. అబీగయలు తన భర్త బ్రతుకుట కొరకు దిగింది ప్రియులారా, కిందికి దిగి దావీదు యొక్క పాదాలు పట్టుకుంటుంది, అయ్యా క్షమించయ్యా, నా భర్త మోటువాడే, దుర్మార్గుడే, నన్ను చూసి అతను చంపి నువ్వు పాపం కట్టుకోకుండా నన్ను చూసి కనికరించి క్షమించి నా యజమానుని విడిచిపెట్టు అని దిగి దావీదు పాదాలు ఎప్పుడైతే పట్టుకుందో దావీదు చంపకోకుండా ఆమె ఆపగలిగింది, ఆమె రక్షించబడింది ప్రియులారా. కాబట్టి అబీగయలు ఎప్పుడైతే గార్దబము దిగిందో దిగుటను బట్టి తన కుటుంబము రక్షించబడింది, తన ఇంట్లో రక్తపాతం లేకుండా రక్షించబడింది. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, నీతో ఒక మాట మాట్లాడుతున్నాను. దేవుని ఉగ్రత నీ ఇంటి మీదకి రాకముందుగానే నీ భర్త అవిధేయతను బట్టి కావచ్చు, నీ పిల్లల అవిధేయతను బట్టి కావచ్చు, నీ కుటుంబపు అవిధేయతను బట్టి కావచ్చు, ఇదిగో ప్రార్థనే లేకుండా భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి నీ కుటుంబం వాళ్ళు చేసే పాప భూయిష్టమైన జీవితాన్ని నీ దేవుని ఉగ్రతని ఇంటి మీదకి రాకముందుగానే దేవుని కుమార్తెగా నువ్వు వెళ్ళి దేవుని పాదాలు పట్టుకో, నీ ఇంటికి రావాల్సిన శిక్షను
ఆయన తీసివేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అబీగయలు మనకేం పాఠం నేర్పిస్తుంది అంటే, మన ఇంట్లో రక్షణ లేని వారి మీదకి దేవుని ఉగ్రత రాకోకుండా మనం ఒక్క మెట్టు దిగి ప్రభు పాదాలు పట్టుకోగలిగితే ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా. కాబట్టి దిగితే గొప్ప దీవెనుంది. దిగిన రిబ్కా యజమానురాలైంది, దిగిన అబీగయేలు కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. మూడో వ్యక్తిని చూసిన వాక్యాన్ని ముగిస్తాను. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రభునందు ప్రియులు 5, 6 వచనాలు మనం చదువుకుందాం. 5, 6 వచనాలు మనం చదువుకుందాం. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి వచ్చి ఉన్నది అని అతనితో చెప్పగా అతను త్వరగా దిగి జక్కయ్య ఏం చేశాడట? త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలు ప్రభునందు ప్రియులారా. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, సంపన్నుడు అండి, నాకేం తక్కువ అనుకునేవాడు. అన్యాయంతో అక్రమంతో ఎలాగో తన జీవితాన్ని విస్తారంగా సమకూర్చుకున్నటువంటి వాడు. అతనంటే ఆ ఊర్లో ఎవరికీ నచ్చదు. కారణం ఏంటంటే అంత దుర్మార్గుడై ఉంటాడు. అందుకే అక్కడ ఎప్పుడైతే యేసుప్రభుల వారు ఆ ఇంట్లోకి వెళ్ళాడో అందరూ సనుక్కున్నారు, గొనుక్కున్నాడు. ఈ మనిషి ఏంటి పాపల దగ్గరికి వెళ్ళిపోయాడు, మంచివాడు దేవుడు అని అనుకున్నారు. నిజమే ప్రియులారా. కానీ దేవుడు అతని ద్వారా ఆ ఊరికి లేకపోతే తన సమాజానికి ఒక పాఠం చెప్పడానికి, అందుకే జక్కయ్య అనుకున్నాడు, యేసుప్రభుల వారు ఎవరో నేను చూడాలి అని అనుకుంటే ఒక మేడు చెట్టు ఎక్కువ ఉంటే ఆ దారి గుండా వస్తున్న యేసుప్రభుల వారు జక్కయ్యను కలుసుకోవడమే ఉద్దేశం. కాబట్టి జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాలి అనగానే జక్కయ్య మేడు చెట్టు మీద నుంచి ఏం చేశాడు? దిగాడు. చెట్టు మీద నుంచే కాదు ప్రియులారా దిగింది, పాపపు జీవితం అంతటి నుంచి కూడా దిగాడు. ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి యేసుప్రభుల వారు వెళ్ళారో యేసుప్రభుల వారు ఏం చెప్పడం లేదు, కానీ జక్కయ్య అంటున్నాడు, నేను ఎవని యొద్ద అయినా 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తానయ్యా. ధనగా గర్వం దిగిపోయింది, నేను ధనవంతుణ్ణి అన్న అహంకారం దిగిపోయింది. నాకు ప్రభు ఉంటే చాలు అనుకొని రక్షణలోనికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు దేవుడు. దైవజనాంగమా, దిగిన జక్కయ్య దీవించబడ్డాడు, విశ్వాసుల వీరులో చేర్చబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటుండు, ఏ స్థితిలో ఉన్నావు? సంఘములో నాకేంటి, నేను డీకెన్ను, నేను సెక్రటరీని, లేకపోతే నేను అది ఇది అని గర్వాంధోమతో ఉన్నావేమో. నేను శాసించే స్థానంలో ఉన్నాను అనుకున్నాను. దిగు, నీ దేవుడు నిన్ను తన కుమారుడిగా చేసుకోవాలనుకున్నాడు. ప్రభువే పరలోకాన్ని విడిచి వచ్చాడు. నీకున్నటువంటి అహంకారం, అది ఉద్యోగంది కావచ్చు, ధనాంది కావచ్చు, మరొకటి అందచందాలది ఏదైనా కావచ్చు, దానిలో నుంచి నువ్వు బయటకు వస్తే నీ దేవుడు నిండారులుగా నిన్ను దీవిస్తాడు. ప్రియులారా, దిగిన వ్యక్తుల పేర్లు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడ్డమే కాకుండా వారిని దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దిగుదాం. సౌలు కూడా ఉన్నాడు, రాజు అయినటువంటి సౌలు కాదు ప్రియులారా, పౌలుగా మారిన సౌలు ఉన్నాడు. ఈ సౌలు కూడా ఎప్పుడైతే గుర్రము నుంచి దిగాడో, కింద పడ్డాడో, తన కన్నుల నుండి పొరల వంటివి రాలిపోయాయి. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఉద్యోగ గర్వం, ఆ యవ్వన గర్వం అన్నీ కూడా రాలిపోయాయి, కళ్ళలో నుంచి పొరల వంటివి రాలిపోయాయి. ఇప్పుడు అతను యేసు ప్రభుల వారి యొక్క సేవ చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, పైన కూర్చొని ఉన్నావేమో నువ్వు గర్వాంధంతో, దిగు, నీ దేవుడు నిన్ను దీవించి నిండారులుగా వాడుకుంటాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దిగిన ప్రతి కుటుంబాన్ని దీవించుటకు సామర్థ్యం కలిగినటువంటి వాడు. దిగిన రిబ్కమ్మ యజమానురాలైంది. దిగినటువంటి ఇదిగో దేవుని దాసురాలైనటువంటి అబీగయేలు తన భర్తను పిల్లలను రక్షించుకోగలిగింది. దిగినటువంటి తన జక్కయ్య రక్షించబడ్డాడు, నిత్యత్వాన్ని స్వతంత్రించుకోగలిగాడు. దిగితే దీవించబడతాం. ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. దిగితే ఎన్ని దీవెనలు ఉన్నాయో మాతో మాట్లాడారు. కాబట్టి నాయన, మా గర్వము నుంచి, అహంకారము నుంచి, అవిధేయత నుంచి, అసహ్యత నుంచి,
దుర్మార్గత నుంచి, అబద్ధముల నుంచి మేము దిగి దీవించబడినట్లు మీరు సహాయము చేయండి నాయన. ఈ మాటలు వింటుండి ఎవరు మాకేంటి అన్న కుల గర్వము చేత, ధన అహంకారము చేత ఉన్నారు, వారు దిగి దీవించబడినట్లు సహాయము చేయమని, విత్తన వాక్యాన్ని నాలో మాలో నీరు కట్టి ఫలింపచేయమని నిజదేవుడైన యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.